మరి రాజమౌళి గారిది ఇంకా మహేష్ బాబు గారిది మూవీ రాబోతుంది. సో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాని మీద. సో ఒక చిన్న సీన్ లీక్ అయింది. సో దాని వల్ల మూవీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? నాకు తెలిసి ఏం పడదు భయ్య. ఎందుకంటే రాజమౌళి శివ మూవీ రిలీజ్ అయ్యేసరికి 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్లలో ఈ కొంచెం సినిమా ఎవరికి గుర్తుంటుంది? అందరి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ ఈ లీక్ గురించి ఎవరు ఆలోచన చేయరు. అప్పుడు అంటే మరి హై సెక్యూరిటీ మధ్యలో ఉంటారు రాజమౌళి గారు ఎప్పుడు, అంటే ఈ సీన్స్ పరంగా ఏం లీక్ కాకుండా మరి ఎలా లీక్ అయిందని అనుకోవచ్చు. అంటే ఇంకా పర్సనల్ గా ఎవరన్నా ఇదేమన్నా ప్రమోషన్ లాగా అనుకోవచ్చు కదా, ఏమన్నా మర్చిపోకూడదని మూవీ టీమే చేసిందంట అనుకోవచ్చు కదా. అది కూడా ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. బాహుబలిలో ఒక ఫైట్ సీన్ కూడా ఇలానే లీక్ అయింది. అవును, ఒక ప్రమోషన్ లాగా అనుకోవచ్చు ఇది. కొంతమంది అంటున్నారు ఏంటంటే ఇది SSMB 29 నుండి లీక్ అవ్వలేదు, ఇది థమ్స్ అప్ యాడ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఎంతవరకు? నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అది థమ్స్ అప్ యాడ్ లాగానే ఉంది, మూవీకి సంబంధించినట్లు ఏం అనిపించలేదు. ఇంకోటి వచ్చేసి రాజమౌళి సినిమా ఎంత సెక్యూర్ గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఇంకా 5 years ఉంది కాబట్టి ఆ 5 years లో ఒకవేళ ఇది లీకేజ్ అయినా కూడా అది పెద్దగా గుర్తుంచుకోరని అనుకుంటున్నాను. సో ఇందులో వచ్చేసరికి మహేష్ బాబు లుక్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఆయన బాడీ గానీ లుక్ గానీ హెయిర్ స్టైల్ గానీ. సో మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? కొత్తగా అనిపించింది, కొత్తగా ట్రై చేస్తున్నాడు అనిపించింది, సక్సెస్ అవుతాడు అనిపిస్తుంది, సక్సెస్ అవ్వాలని అనుకోవాలనిపిస్తుంది. సో ఇలా మూవీస్ నుండి రిలీజ్ అవ్వకుండానే లీక్ అవుతాయి కదా కొన్ని సీన్స్, అవి ఏమైనా మూవీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? అంటే మూవీలో అంతవరకు ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంటారు కదా ఆడియన్స్, సో అది లీక్ అవ్వడం వల్ల వాళ్ళు కొంచెం లో ఫీల్ అవుతారు కదా, ఏంటి ఇలా లీక్ అయిపోయింది అని చెప్పేసి. అంటే ఇప్పుడు మూవీలో కంటెంట్ ఉంటే ఎన్ని జరిగినా ఏం అవ్వదండి. ఓకేనా? ఐ మూవీ కావచ్చు, మొన్న రిలీజ్ అయిన రామ్ చరణ్ది మూవీ, దాని పేరు ఏం పేరు, గేమ్ చేంజర్ కావచ్చు, కంటెంట్ లేదు కాబట్టి కొంచెం డల్ అయినాయి. డైరెక్టర్ పెద్ద డైరెక్టరే కదా. ఓకేనా? ఏం ఇబ్బంది లేదు, రాజమౌళి అన్ని చూసుకునే చేస్తాడు అనుకుంటున్నాం. మూవీ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు అనుకుంటున్నా. 500+. దాని మీద నా కామెంట్ ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పా ఏమని, నేను మహేష్ బాబు గారికి పుట్టినప్పటి నుంచి ఫ్యాన్ని, అది కూడా చెప్తా. నేను పుట్టినప్పుడు అని పైగా నేను కూడా చెప్పినా. నేను ఏమని చెప్పాను, నేను మహేష్ బాబు సినిమా ఒక్కడి సినిమా అప్పుడు థియేటర్లు పుట్టా. అప్పటి నుంచి నన్ను మా ఊళ్ళో అందరూ ఒక్కడు అంటారు, కొంతమంది పోకిరి అంటారు, కొంతమంది బిజినెస్ మ్యాన్ అంటారు, కొంతమంది ఈడికి బాబు దూకుడు అంటారు, కొంతమంది ఈడియట్ అంటారు. అదే అక్కడక్కడ అది వేరే ఫ్యాన్లు ఎక్కడది అది అక్కడ. కొంతమంది ఏమంటారు అంటే నన్ను మళ్ళీ మొరారి అంటారు, కొంతమంది నన్ను అర్జున్ అంటారు. వాడేవాడు మహేష్ బాబు సినిమాలు తాత. కొంతమంది నన్ను ప్రిన్స్ అంటారు, కొంతమంది నన్ను మహేష్ అంటారు, కొంతమంది నన్ను బాబు అంటారు. ఉండు తాత. ఆ తర్వాత ఏమైందంటే అప్పుడేంది నన్ను అలా అంటే, నేను మహేష్ బాబుకి పెద్ద ఫ్యాన్ని. ప్రతి సినిమా అప్పటి నుంచి నేను నా సొంత డబ్బులు పెట్టుకొని నేను థియేటర్ పోతాను, థియేటర్ పోయి చూస్తాను. తర్వాత ఈ మధ్య గుంటూరు కారం, ఆ సినిమాలో కూడా మా తాత పాట పెట్టారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ గుంటూరు కారం సినిమా అప్పుడైతే నేను ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయిన ఆయనకి. నన్ను అప్పటి నుంచి మా ఊళ్ళో అందరూ ఒరే ఈడికి గుంటూరు కారం ఉండరా అని అన్నారు చాలా మంది. అది కూడా నాకు చాలా బాగుంది. లీక్ ఈ SSMB రాజమౌళి గారి సినిమా లీక్ గురించి ఏంటంటే, ఆ సీన్ చూస్తుంటేనే దేవుడు అయినంతే. మహేష్ బాబు గారు ఆ సినిమాలో దేవుడు, అందరికైనా అభిమానులకి, మాలాంటి అభిమానులకి దేవుడైన ఆయన రావడం, ఆ మోకాళ్ళ మీద కూర్చోవడం, అబ్బా సీన్ చూస్తుంటేనే అసలు ఇలాంటి సీన్ ఎవరైనా చేయగలరా? అది ఓన్లీ మహేష్ బాబు గారు మాత్రం చేయగలరు. అది థమ్స్ అప్ యాడ్ అంటున్నారు. అవును మేడం, అవును. కొంతమంది థమ్స్ అప్ యాడ్ అంటారు, కొంతమంది ఆ సినిమాలో లీక్ అయింది అంటారు, అటు రకరకాలుగా అనమాట. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే, ఆయన ఏది చేసినా సరే అది హిట్టే, అది యూత్ ఫాలో అవుతారు అనమాట. అది ఒక ట్రెండ్, అదొక వైరల్, అదొక ఫేమస్, అదొక ఫన్నీ. కాబట్టి ఫ్యాన్స్ కోసం ఆయన ఏది చేసినా కూడా ఆయన ఖచ్చితంగా అది ఫేమస్ అవుతుంది, ఖచ్చితంగా అది బాగుంటుంది. ఆయన 10 మంది మంచి కోసం మేలు చేసి ఆయన. కాబట్టి ఈ సినిమా కూడా ఈ SSMB సీన్లు ఇంకా లీక్ అవ్వాలని ముందు అదే పెట్టాలని, లీక్ కాకుండా టీజర్లు, ట్రైలర్లు అన్ని పెట్టాలని, ఆ సినిమా బాగా ఆడాలని, ఆ సినిమా కోసం నేనైతే వెయిటింగ్ చేస్తాను. ఈ సినిమా ఖచ్చితంగా అన్ని థియేటర్లు ఆడిస్తాం, అభిమానిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ వైడ్ అనమాట. ఇప్పుడు దాకా మహేష్ బాబు గారు
తెలుగు భాషలో తప్ప పర భాషలో చేయలేదు. ఫస్ట్ టైం ఆయన అన్ని భాషలో చేస్తాను కాబట్టి అన్ని భాషలో ఆయన పెద్ద స్టార్ అవ్వాలి. స్టార్ చేసి బాధ్యత మాదనమాట. అంటే మిగతా భాష కూడా ఇలాంటి వీడియోలు లీక్ అవుతే మూవీ మీద ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నారా? లేదు మేడం, లేదు, ఒట్టి అబద్ధాలు. ఎన్ని లీక్ అయినా సరే ఆయన ఆ రేంజ్ వేరు అనమాట అది లెక్క. ఎందుకంటే అతని గురించి ఎన్ని చెప్పినా తక్కువే, అతను ఎంత చేసిన తక్కువే. కాబట్టి మనం ఏమన్నా కూడా తక్కువేది అనే కూడా అంటానే పోతాడు. కానీ సినిమాకైతే ఎఫెక్ట్ అయ్యే ప్రమాదమే లేదన్నమాట అస్సలు ఏమి ఎక్కడ. కాబట్టి సినిమా ఖచ్చితంగా బాగా ఆడుతుంది. ఈ సినిమా ఇండస్ట్రీ కొడుతుంది. ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా ఇంకొక 1 year వస్తుంది. మనమంతా చూద్దాం, అందరం పోదాం. ఏదే ఈ సినిమానా, ఈ SSMP సినిమా, ఇది మహేష్ బాబు గారిది. ఈ సినిమా ఖచ్చితంగా ఇది 1,00,000 కోట్లు కొట్టే సినిమా. ఇది 1,00,000 కోట్లు వసూలు చేసే సినిమా. కానీ 1,00,000 కోట్లు రావాలంటే అందరూ తలా ఒక చేయాలి. అందరూ ఈ సినిమా చూడాలి, ఆదరించాలి, అభిమానించాలి. అంతేగాని సినిమా చూడకుండా పైరసీలు చేసి సినిమా ఎక్కడ పడితే అక్కడ సరిగా వేయకుండా ఆడించకపోతే నా చేతుల్లో అయితే ఏం లేదు. అంతే. నిజంగా ఒక డయాడ్ ఫ్యాన్ నిన్న ఒక రీల్ చేసి పంపిండన్న, అది చూస్తే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. నువ్వు సంవత్సరాలు సినిమా తీసినావు అనుకో, రాజమౌళినే కొడతా అన్నాడు వాడు. ఏమన్నాడంటే మాకు 2-3 సంవత్సరాల్లోనే మా హీరోని బయటికి రిలీజ్ చేయాలి, ఈ సినిమా 2-3 సంవత్సరాల్లో రిలీజ్ చేయాలి, లేదంటే రాజమౌళినే కొడతా అన్నాడు వాడు. నిజంగా అసలు ఆ డయాడ్ ఫ్యాన్కి ఏం చెప్పాలో అర్థం కాలే నాకైతే. నిజంగా తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది అన్న. మా అన్న సినిమా మిల్క్ బాయ్. సో చెప్పాలంటే మిల్క్ బాయ్ గురించి చాలా చరిత్ర ఉందన్న. నిజంగా గొప్ప సినిమా రాజమౌళితో రావడము నిజంగా మిల్క్ బాయ్ అన్నకి నిజంగా చాలా గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. ఈరోజు సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూద్దాం. మరి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాడో. డయాడ్ ఫ్యాన్ అయితే ఒక ఆయన అయితే ముందుకు వచ్చి ఈ మాట అన్నాడు. ఏం కాదన్న, ఎందుకు అవుతుంది అన్న? ఎన్ని లీక్ తీసేస్తే అంటున్నారు కదా, మరి రాజమౌళి లేట్ గా తీయడం వల్లే బాహుబలి వచ్చింది, ప్రభాస్ తొందరగా తీయడం వల్ల ఆదిపురుష్ వచ్చింది. సో ఆదిపురుష్ ఫ్లాప్ అయింది, బాహుబలి హిట్ అయింది. సో అలానే రాజమౌళి కూడా తొందర పెడితే ఏమవుతుంది? సో ఎందుకంటే మిల్క్ బాయ్ అన్నని మేము తొందరగా చూడాలనుకుంటున్నాం. ఆయన డైలాగులు, ఆయన యాక్టింగ్, ఆయన నటన, ఆయన డాన్సింగ్ తొందరగా వచ్చినా పర్లేదు మాకు. కాకపోతే మంచి ప్రోడక్ట్ రావాలంటే టైం పడుతుంది. కానీ డయాడ్ ఫ్యాన్స్ ఊరుకోవట్లేరు, కొట్టేంత స్టేజ్కి వెళ్ళిపోయిండ్రు అన్న. రాజమౌళి ఫ్లాప్ లేవు, తొందరగా ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టాలని సినిమా తీస్తారు. సినిమా ఫ్లాప్ అయితే ఎవరు తిడతారు? కరెక్టే, కానీ ఇంకా చూడాలి. మరి లేట్ అయినా సరే కానీ కొద్దిగా మంచి అర్థం చేసుకుంటున్నాం. కానీ చూడాలని ఆతృత, వెయిటింగ్, అసలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని. సరే టైం తీసుకున్నా మంచి సినిమా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అందరు అదే తీస్తున్నారు, ఈయన ఒక్కడే కాదు. అదే అంటున్నా కదా, అందరు అదే తీస్తున్నారు, ఈయన ఒక్కడే. రాజమౌళి గారు ఒక్కరే తీస్తలేరు, చాలా మంది తీసారు గతంలో గిట. ఇప్పుడు పుష్ప 2 ఆడలేదా? సో అట్లా ప్యాన్ వరల్డ్ గా అందరు తీస్తున్నారు. రాజమౌళి గారి దగ్గర నుంచి ఒక సీన్ లీక్ కావాలంటే చాలా కష్టం. అవును, మరి ఎట్లా అయ్యిందని అనుకోవచ్చు? తొందరగా రిలీజ్ చేద్దామని అనుకున్నారు అనుకుంటా, నాకు తెలిసి. సో అందు గురించే లీక్ చేసి 100% హైప్ కోసము, పబ్లిక్ టాక్ గురించి, పబ్లిక్ లో ఏముంది, ఏం తెలుసుకోవాలనేది కొద్దిగా రిలీజ్ చేసినట్లుంది. సో అది పబ్లిక్ గురించే. సో తీసిండు బయటికి. మూవీ టీమే రిలీజ్ చేస్తున్నారు. 100% మూవీ టీమే రిలీజ్ చేసింది. చాలా బాగున్నాయి. కాకపోతే ఓవరాల్ గా సినిమా చూస్తే బాగుంటది అన్న. సినిమా చూడక ముందుకు అదేదో కొద్దిగా రిలీజ్ చేసిన దానికి అంత మీడియాలో స్ప్రెడ్ చేయడం. లీక్ చేస్తే మొత్తం చేయాలి, ఓవరాల్ గా చేయాలి. మరి అంతే కదా, నువ్వు ఏదో కొద్దిగా ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు కదా. సినిమా హెచ్డీ లీక్ అయితే ఏం చేస్తారు? ఇప్పుడు తండేల్ హెచ్డీ రిలీజ్ అయ్యింది, పుష్ప హెచ్డీ రిలీజ్ అయిపోయింది. అలా రాజమౌళి మూవీ కూడా హెచ్డీ లీక్ అయితే మీరు ఏం చేస్తారు? మంచిగా చూస్తా, అంటే సినిమా చూస్తా. అది ఫోన్ లో వచ్చినాక నాకు ఏం పని, థియేటర్కి వెళ్ళే పని ఏందన్న నాకు అర్థం కాదు.